ఈరోజు వాక్యం వింటున్న యవన బిడ్డలరా, ఒకసారి నా వైపు చూడండి. ఎట్లా ఉంది నీ పవిత్ర జీవితం? దేవుణ్ణి నమ్ముకున్నావు నిజమే, ఆదివారం మందిరానికి వస్తున్నావు నిజమే, నీ పేరు కూడా పరిశుద్ధరావు నిజమే, పేరు బాగానే ఉంది. ఆ పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుడు ప్రతి ఆదివారం నీకు నాకు వాక్యం వినిపించేది, సమాజంగా మనల్ని ఇక్కడ కూడేటట్లుగా చేసేది, దేవుని వాక్యం వినిపించి మనతో దేవుడు మాట్లాడేది ఎందుకో తెలుసా? మన సంఘం ఏదో పెద్ద సంఘం అని చెప్పుకోవటానికి కాదు. సంఘము ఎదిగే కొద్దీ సంఘము నైతిక విలువల్లో ఎదగాలి. చెప్దాం ఆమేన్. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? నీతిగా నువ్వు బ్రతికితే, సామెతల్లో ఒక చోట రాసి ఉంటుంది, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణం, పాపము వలన. చూడండి సామెతల గ్రంథం 14